మన గోదావరమ్మని ఇలా చూస్తుంటే వచ్చే అనుభూతే వేరండి. అసలు ఈ ధవళేశ్వరం బ్యారేజీ లేకపోతే మన గోదావరి జిల్లాలకి ఇంత కళ ఉండేదో చెప్పండి. అప్పట్లో కరువు కాటకాలతో జనం మల్లాడిపోతుంటే అద్దర్ కాటన్ దొరగారు పుణ్యమా అని ఈ అద్భుతమైన కట్టడం పుట్టుకొచ్చింది. అపర భగిదుళ్ళ ఆయన పడ్డ కష్టం వల్లే ఇవాళ మన పొలాలు పచ్చగా కలకలలాడుతున్నాయి. ఆ 3.5 కిలోమీటర్ల పొడవైన బ్యారేజీ మీద నిలబడి గలగల పారే గోదావరి నీళ్లను చూస్తుంటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత. 1850లో కట్టిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం మన చరిత్రకు సాక్ష్యం. ఇక్కడ సూర్యాస్తమయం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. ఆ నీటి దుబ్బరలు మొహాన పడుతుంటే వచ్చే ఆనందం కోట్లు పెట్టినా దొరకదు. కాటన్ ద్వారా మన ప్రాంతానికి చేసిన ఈ మేలు ఎప్పటికీ మరవలేనిది. అందుకే మన ఊళ్ళంతా ఆయనని దేవుళ్ళలా కొలుస్తారు. నిజంగా ఇది మన రాజమండ్రికి గర్వకారణం. మన గోదావరి తల్లి ఇస్తున్న వరం. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. థ్యాంక్ యూ.